పోలీసులు నార్కోటిక్స్ దాడుల్లో డ్రగ్స్ దొరకడం ఇన్నాళ్లు చూశాం. అంతర్రాష్ట్ర ముఠాలు, ఇంటర్నేషనల్ డ్రగ్స్ రాకెట్ల గుట్టు రట్టవడం కూడా చూశాం. హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ దందా, భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు, చర్లపల్లిలోని ఎండి డ్రగ్స్ ఫ్యాక్టరీపై మెరుపు దాడి, మహారాష్ట్ర పోలీసులు క్రైమ్ బ్రాంచ్ రైడ్స్, 12,000 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్, ఫ్యాక్టరీ ఓనర్ సహా 12 మంది అరెస్ట్. డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ అంటోంది ప్రభుత్వం. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతోంది. స్పెషల్ గా ఈగల్ టీమ్ ను కూడా ఏర్పాటు చేసింది. అయినా కూడా నిత్యం ఎక్కడో చోట డ్రగ్స్ దొరుకుతూనే ఉన్నాయి. యూత్ ను టార్గెట్ చేసుకున్న మత్తు మాఫియా అధికారుల కళ్లు కప్పి డ్రగ్స్ ను అక్రమంగా తెచ్చి అమ్ముతూనే ఉన్నారు. ఎన్ని నెట్వర్క్లను స్మాష్ చేసినా కూడా నయా రూట్స్ లో డ్రగ్స్ ను సప్లై చేస్తూనే ఉన్నారు. సరఫరా సంగతి పక్కన పెడితే పోలీసుల దాడుల్లో డ్రగ్స్ పట్టుబడడం నిత్యం చూస్తూనే ఉన్నాం. ఎప్పటికప్పుడు పోలీసులు నిర్వహించే దాడుల్లో అంతరాష్ట్ర ముఠాలు, ఇంటర్నేషనల్ డ్రగ్స్ రాకెట్లు పట్టుబడడం కూడా చూసాం. కానీ డ్రగ్స్ తయారీ కోసం ఏకంగా ఫ్యాక్టరీని పెట్టేశారంటే దుర్మార్గులు ఈ విషయం ఎంతవరకు వెళ్తుందో అర్థం చేసుకోవచ్చు. ఎస్, మన హైదరాబాద్ లోనే డ్రగ్స్ తయారీ కోసం ఫ్యాక్టరీ రన్ చేస్తున్నారు. ఫుల్ ఎక్విప్మెంట్ తో ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా కేజీలకు కేజీలు డ్రగ్స్ తయారు చేస్తున్నారు ఈ అక్రమార్కులు. మన పక్కనే ఇంత తతంగం జరుగుతున్నా కూడా మూడో కంటికి అస్సలు కనిపించలేదు. కనీసం వాసన కూడా పసిగట్టలేకపోయారు మన పోలీసులు. కానీ మహారాష్ట్ర మీరా భయందర్ పోలీసుల మెరుపుదాడితో దేశ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ దందా వెలుగులోకి వచ్చింది. చర్లపల్లి కేంద్రంగా ఫ్యాక్టరీ ముసుగులు నడుస్తున్న ఎండి డ్రగ్స్ లో ఏకంగా 12,000 కోట్ల రూపాయల విలువైన 5,968 కిలోల ఎండి అంటే మెఫిడ్రన్ ను స్వాధీనం చేసుకున్నారు. तेलंगणा चेरापल्ली इंडस्ट्रियल युनिट आहे. तेलंगणामधून एक फॅक्टरी आहे, केमिकल फॅक्टरी, आणि तिथून हा सप्लायज आणि डिस्ट्रीब्युशन होत आहे. याचे माध्यमातून तयार होणारी ड्रग्स जो आहे याची अंदाजन आंतरराष्ट्रीय किंमत अंदाजन 12,000 कोटीच्या जवळपास राहील असा आपण अंदाजा घेतोय. माझी माहितीप्रमाणे हा मेफेड्रोनची एकच ठिकाणी सर्वात मोठी खेप पकडण्यात आलेली आहे आणि हा मोठा यश आमची क्राइम ब्रांच. మహారాష్ట్ర పోలీసుల దాడుల్లో 3 రకాల డ్రగ్స్ దొరికాయి. 32,000 లీటర్ల రా మెటీరియల్ సీజ్ చేశారు. 1000 కేజీల కెమికల్ పౌడర్ తో పాటు అత్యంత ప్రమాదకరమైన ఎక్స్టసీ, మోలీ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఎండి డ్రగ్స్ ఓనర్ తో పాటు కెమికల్ అనలైజర్, కెమికల్ ఎక్స్పర్ట్స్, ఒక ఫారినర్ తో పాటు 12 మందిని మీరా భయందర్ పోలీసులు అరెస్ట్ చేశారు. केमिकल फॅक्टरी हे सुरू होती आणि हा 2 केमिकल फॅक्टरीज एकच इंडस्ट्रियल एरियामध्ये सुरू होती. एक मध्ये ड्रग्स वगैरेची निर्मिती होत होती आणि दुसरीमध्ये सामान्य केमिकल प्रोडक्ट्सची. हा धाडमध्ये विविध प्रकारचे मॅन्युफॅक्चरिंगचे साहित्य, वेगवेगळे प्रकारचे इक्विपमेंट्स, वेगवेगळे प्रकारचे प्रिकर्सर मटेरियल्स आपण म्हणतो असे प्रकारचे प्रिकर्सर मटेरियल्स पकडण्यात आलेले आहे. याची क्वांटिटी जर बघितली तर 35,000 लिटरचा कच्चा माल तेव्हा सापडण्यात आला. ऑलमोस्ट 1000 केजीचे पावडर जो आहे, वेगवेगळे प्रिकर्सर केमिकल्सचे पावडर पकडण्यात आले. या केसमध्ये 12 आरोपी आपण अटक केलेले आहेत. त्यामध्ये फॅक्टरीचे मालिक, केमिकल स्पेशलिस्ट आणि एक फॉरेन नॅशनल पण त्यामध्ये सम्मिलित आहे. మరో ల్యాబ్స్ పేరుతో నకిలీ లైసెన్స్ తో దందా, దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు డ్రగ్స్ సరఫరా, ఇంటర్నేషనల్ నెట్వర్క్ పైన పోలీసుల నజర్. పక్కా సమాచారంతో ఆపరేషన్ మహారాష్ట్ర పోలీసులు ఈ దందా నెట్వర్క్ దేశం మొత్తం విస్తరించి ఉందని గుర్తించారు. సప్లైర్స్ ఎవరు, తయారీదారులు ఎవరు, పంపిణీదారులు ఎవరు, ఈ రాకెట్ వెనుక ఉన్నటువంటి కింగ్ పిన్ ఎవరు, ఇక విదేశాల నుంచి ఎంత సపోర్ట్ ఉంది అనేటువంటి కోణంలో విచారణ జరుపుతున్నారు.